రానున్న నేపథ్యంలో శేర్లింగంపల్లిలో సన్నాహక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 10న సికింద్రాబాద్ ప్యారెడ్ మైదానంలో ప్రధాని మోదీ నిర్వహిస్తున్న బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు. దేశంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, అందుకే అన్ని రాష్ట్రాల్లో బీజేపీ పార్టీ విజయం సాధిస్తుందని అన్నారు. గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ వేల కోట్ల అవినీతికి పాల్పడిందని, ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా అదే చేస్తుందని ఆరోపించారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చాలా రోజుల తర్వాత తెలంగాణ గడ్డ మీద వస్తా ఉన్నారు. ప్రధానమంత్రిగా మూడోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత మరి ఈ నెల 10వ తేదీన వారు మొదటిసారిగా వస్తా ఉన్నారు. మనకందరికీ తెలుసు, అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలకు వారు భూమి పూజలు కానీ ప్రారంభోత్సవం కానీ చేస్తా ఉన్నారు. ముఖ్యంగా రైల్వేలకు సంబంధించి, జాతీయ రహదారులకు సంబంధించి గత 11-12 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా తెలంగాణలో అభివృద్ధి చేస్తున్నామని చూస్తా ఉన్నాం. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యే వరకు 2400 కిలోమీటర్లు జాతీయ రహదారులు ఉండేవి. ఈ 11 సంవత్సరాల్లో ఆ 2400 కిలోమీటర్లు ఉన్నటువంటి రోడ్డు కథనంగా సుమారు 2600 కిలోమీటర్లు ఈ 10 సంవత్సరాల్లో అభివృద్ధి చేయడం జరిగింది. మరొక మరి ఈరోజు 2000 కిలోమీటర్లు పని మరి కొన్ని జరుగుతూ ఉన్నాయి. 2029 వరకు తెలంగాణలో సుమారు 7 నుంచి 8,000 కిలోమీటర్లు మరి పూర్తి అయ్యేటువంటి అవకాశం. అదేవిధంగా 40 రైల్వే స్టేషన్లు పునర్నిర్మాణం చేస్తూ ఉన్నాం. 2 రైల్వే స్టేషన్లు కొత్తగా నిర్మాణం చేస్తూ ఉన్నాం. అందులో ఇప్పటికే మన హైటెక్ సిటీ కానీ, సికింద్రాబాద్ కానీ, నాంపల్లి కానీ ఇవన్నీ కూడా పునర్నిర్మాణం జరుగుతూ ఉన్నాయి. కొమరవెల్లి మల్లన్న రైల్వే స్టేషన్ హైదరాబాద్ నుంచి వెళ్ళేటువంటి